నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సార్వజనిక గణేష్ నిమజ్జన శోభయాత్ర హాజరై పూజలు చేసిన ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య పాల్గొన్న సార్వజనిక కమిటీ చైర్మన్ బంటు గణేష్. గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు 11 రోజుల పాటు భక్తులు నిత్య పూజలు చేసి నిమజ్జన శోభయాత్ర కోలాహలంగా నిర్వహించిన భక్తులు. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ కాలం ఏడాది పూర్తి. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ గౌడ్. బోధన్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన వినాయక నిమజ్జన శోభయాత్ర పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేసిన నిర్వాహకులు. వేలాదిగా హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. రాష్ట్రంలోని పలు ఆలయాలు మూసివేత. నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా 700 మందితో పోలీస్ బందోబస్తు. పలు చోట్ల పరిశీలించిన సిపి సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన నివేదికలు పరిశీలన. బోధన్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన శోభయాత్ర పాల్గొని పూజలు చేసిన టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్. నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి రథోత్సవానికి నేటికి 81 ఏళ్లు. చిరకాలంగా భక్తుల మన్ననలు పొందుతూ కొనసాగుతున్న నిమజ్జన శోభయాత్ర. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు భేటీ. పాల్గొన్న కేటీఆర్. కవిత ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత. వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. దుబ్బా మహాలక్ష్మి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు నగర కాంగ్రెస్ నాయకులు నూడా చైర్మన్ కేశవేణు, దుబ్బా మున్నూరు కాపు సంఘం సభ్యులు బంటు శరత్ తదితరులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుబ్బా ఆలయ కమిటీ, మున్నూరు కాపు సంఘం నాయకులు, ముఖ్య నేతలకు సన్మానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ను సీఎం శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
10 రోజుల్లో పీసీసీ కమిటీలు నియమించబోతున్నట్లు నిన్న మహేష్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ విషయంలో స్పీడ్ పెంచనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో క్షేత్రస్థాయిలో పార్టీలు మరింత బలోపేతం చేయడంపై పీసీసీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్ల విషయంలో త్వరలో కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ఈ అంశాలపై కూడా సీఎం పీసీసీ చీఫ్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్లో నిర్వహిస్తున్న సార్వజనిక్ గణేష్ రథోత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు రథానికి భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతున్నారు. నిజామాబాద్లో నిర్వహిస్తున్న వినాయక శోభయాత్ర రథోత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. రథానికి 5 గుర్రపు బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే పూలమాలలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి శోభయాత్ర ప్రారంభించారు. రథానికి తాడు కట్టి ఎడ్లతో లాగడం ఆనవాయితీగా వస్తుంది. సార్వజనిక గణేష్ మండలి సభ్యులు రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దుబ్బా నుంచి ప్రారంభమై గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్, వినాయక బావి వరకు కొనసాగుతుంది. ఐక్యతను చాటేందుకే వినాయక ఉత్సవాలు ప్రారంభించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ఐక్యతను చాటేందుకు బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ప్రారంభించినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథానికి కొబ్బరికాయ కొట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం శోభయాత్ర నిర్వహించాలన్నారు. 10 రోజులు మాకు 2 రోజుల మాదిరే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 10 రోజుల క్రితము ప్రతి వీధిలో ప్రతిష్ఠించిన ఈ గణనాథుడిని ఎక్కడ ఏ మండపంలో చూసినా వందలాది మంది భక్తులతోటి రోజు పూజ పునస్కారాలు, అన్నదానాలు, హోమ కార్యక్రమాలతో ఆ గణనాథుడిని పూజించడం జరిగింది. ముఖ్యంగా బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ శోభయాత్రలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ శోభయాత్రకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు గణేష్ మండపాల భక్తులు నిత్య పూజలు చేసి నేడు శోభయాత్ర కోలాహలంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన శోభయాత్ర నిర్వహించాలని కోరారు. మనం కూడా ఊరేగింపులో ప్రతి ఒక్కరూ వినాయకుని దర్శనం చేసుకొని వారికి అవసరమైతే మీరు టెంకాయలు కొట్టుకుంటూ. నిజామాబాద్ నగరంలో 700 మంది పోలీసులతో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్లో వినాయక నిమజ్జన సందర్భంగా 700 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ట బందోబస్తులు పెట్టామని వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు సైతం ప్రశాంత వాతావరణంలో వినాయకుడి నిమజ్జనం చేయాలని సూచించారు. ప్రొసెషన్ ఒక డ్రోన్ ఉంటుంది, దాని కాకుండా ఇంకొక డ్రోన్ కూడా ఏర్పాటు చేశాము. అది కాకుండా డాగ్ స్క్వాడ్ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, సీసీటీవీ కెమెరాలు కానీ అన్ని కూడా నిఘా ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా, పోలీస్ సిబ్బంది అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం దుబ్బా ప్రాంతంలో ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుందాం. ఈ నెల 15న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభ సన్నాహక సమావేశం ఈ నెల 7న నిర్వహించనున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలి తెలిపారు. ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదికపైనే అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకుని సంబరాలు చేసుకుంటూ ఈ నెల 15న కామారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ నెల 7న కామారెడ్డి పట్టణంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డి పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య మరియు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొనే అవకాశం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా
42% రిజర్వేషన్ అమలు చేయడానికి శాసనసభ సమావేశంలో బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సోదరులు ఆశలు నెరవేరుస్తూ ఎన్నికల్లో వారికి 42% రిజర్వేషన్తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంది. నాడు కులగణన సర్వే జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తమ వివరాలను ఇవ్వద్దని బహిరంగంగా పిలుపునిచ్చారు. వివరాలను ఎలా ఇస్తాం, ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తామంటూ మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను మిస్లీడ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు పిలిచి మరీ బహిరంగ సభ పెట్టి సంబరాలు జరుపుకుంటామన్నారు. 11వ రోజు పోలీస్ శ్రీ ఓం గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమాలు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ వద్ద ఏర్పాటు చేసిన ఓం శ్రీ గణేష్ మండలి వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ పూజా కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ పలు శాఖల కార్యాలయాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని పలు శాఖల కార్యాలయాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి ఆ శాఖల పనితీరును సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను సంబంధించి రూపొందించిన నివేదికలు పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా పక్కాగా పంట నష్టం వివరాలు పొందుపరచాలని సూచించారు. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా సిరికొండ, దర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయ్, వేల్పూర్, వర్ని మండలాల్లో పలు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిందని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈజీఎస్ కూలీలచే ఈ ఇసుక మేటలు తొలగింపజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏఈఓలు, ఇతర వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇసుక మేటలు వేసిన పంట భూముల వివరాలను ఉపాధి హామీ అధికారులకు అందిస్తే వారు ఈజీఎస్ కూలీలచే ఇసుక మేటలను తొలగింపజేస్తారని, పరస్పర సమన్వయంతో రైతులకు ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. ఈజీఎస్ కాంపోనెంట్ కింద అన్ని జీపీల పరిధిలో విరివిగా పనులు గుర్తిస్తూ వాటిని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ సాయాగౌడ్ ఆదేశించారు. తద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. హౌసింగ్ శాఖను తనిఖీ చేసిన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రగతిని సమీక్షించారు. మంజూరు తెలుపబడిన లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల వివిధ దశల అనుసరిస్తూ లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె గోవిందు, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ రీవర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. కార్పొరేషన్లోని వివిధ భాగాల పనితీరును గురించి కమిషనర్ దిలీప్ కుమార్తో సమీక్షించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మల్లాపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంత పద్మనాభ స్వామికి కోటి దీపోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మల్లాపూర్ ఏ లక్ష్మాపూర్లో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్దశి వేడుకల సందర్భంగా అనంత కోటి దీపోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంత చతుర్దశి వ్రతాలు అన్న ప్రసాదన కార్యక్రమం శ్రీ లక్ష్మీ పద్మనాభ స్వామి శనివారం వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అనంతరం పద్మనాభ స్వామికి భక్తులు పూజలు చేశారు. అక్కడే ఉండి ప్రజలు వివరించారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి నమ్ముకుంటే ఆయురారోగ్యాలుగా ఉంటారని అక్కడి భక్తులు ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి నాందేడ్, హైదరాబాద్, బైన్సా, నిజామాబాద్, బోధన్ నుండి చాలా భక్తులు తరలి వస్తున్నారు. అక్కడి భక్తులు చెప్తున్నారు, ఈ దేవుడు చాలా పవిత్రమైన స్వామిగా కొలుస్తారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ అనంత చతుర్దశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవి ఎలా జరుగుతాయంటే ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు తనకు తోచిన భక్తులు చేసుకొని సంవత్సరం వరకు కూడా 1,00,000 కానీ 1,00,00,000 కానీ భక్తులు చేసుకొని ఈ అనంత చతుర్దశి రోజు భక్తాదులందరూ కూడా ఈ అనంత చతుర్దశిలో ఈ అనంత స్వామి దేవాలయం వద్దకు వచ్చి మరి ఇక్కడ భక్తులు ముట్టించుకుంటారు. మరి భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లకాలం కూడా
ఇందూర్ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ శోభయాత్ర రథోత్సవానికి నేటికి 81 ఏళ్లు పూర్తయ్యాయి. సార్వజనిక్ గణేష్ శోభయాత్ర రథోత్సవంపై ప్రత్యేక కథనం. ఇందూర్ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో 81 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 11 మందితో కూడిన కమిటీతో వేడుకలు ప్రారంభమైనట్లు చెప్పారు. మొదట చేతులతో తీసుకెళ్లి వినాయక నిమజ్జనం చేసేవారమని, ఆ తర్వాత రథాన్ని ఏర్పాటు చేశామన్నారు. దుబ్బా చౌరస్తా నుండి వినాయకుల బావి వరకు రథాన్ని 11 ఎడ్ల జతలతో లాగుతారని తెలిపారు. ఐక్యతను చాటేందుకు ఏటా వేడుకలు చేపడుతున్నామని సార్వజనిక్ కమిటీ కన్వీనర్ బంటు చెప్పారు. మన సర్వజన గణేష్ తరపున సర్వజన గణేష్ అన్ని గణేష్ మండలాలకు ధన్యవాదాలు చెప్తా. భక్తులకు ప్రజలందరికీ సర్వజన గణేష్ నుంచి నేను వందనాలు చెప్తున్నాను. ఇది 1944 చాలా ఈ సంవత్సరంలో మనము 81 సంవత్సరం అడుగు పెడుతున్నాము. ఈ సర్వజన గణేష్ మండలి మనకు ఈ పెద్ద మనుషులు ఏదా విధంగా మనకు చేస్తున్నారో మనము అదే విధంగా మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నాపైన పార్టీపై కొందరు ఆరోపణలు చేశారు. ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో, నాపై చేసిన ఆరోపణలకు వారి విఘ్నతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ గత 10 ఏళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఓవైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావు. తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చడమే మా ముందున్న కర్తవ్యమని హరీష్ రావు అన్నారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బడి బాధ్యత భవిష్యత్తును పరిచయం చేసేదే గురువులు అని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎల్ గోపాల్ రెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ బస్టాండు నందుగల బర్కత్పురాలో రోటరీ కార్యాలయంలో జిల్లాలోని ప్రముఖమైనటువంటి ఉపాధ్యాయులను ఎన్నుకొని వారిని ఘనంగా సత్కరించడం జరిగిందని అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది రియల్ గోపాల్ రెడ్డి హాజరై సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ పాత నానుడు అయినటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఇది ఎంత నిజమో అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేటి ఉపాధ్యాయులు మరియు వేదికపై ఉన్నటువంటి ప్రముఖులు అందరినీ ఆనాటి రోజుల నుండి గురువులను దైవంగా భావించి వారు చూపెట్టినటువంటి భవిష్యత్తులో అడుగులు వేస్తూ ప్రముఖ స్థానాలను ఒక యువశం చేసుకున్నారని, రానున్న రోజుల్లో కూడా ఎంతో టెక్నాలజీ వచ్చినా కానీ గురువులు చూపే దారిలే మన జీవితం వైపు ముందడుగు నడిపిస్తాయని, అధునాతన యుగంలో ఉన్నటువంటి డిజిటల్ను నేర్చుకుంటూ ప్రత్యక్షంగా గురువుల బోధన కూడా చాలా అవసరమని, గురువులు క్రమశిక్షణ, బాధ్యత భవిష్యత్తును చూపెడతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జక్రంపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి సుధారాణి, ఆర్మూర్ మోడల్ స్కూల్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ఏవిఎస్ శర్మ, గవర్నమెంట్ హై స్కూల్ ఉర్దూ మీడియం వాటర్ ట్యాంక్ ప్రధానోపాధ్యాయురాలు అయినటువంటి టి మాధవి, గూపన్పల్లి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు జయసాగర్, మాణిక్ భవన్ స్కూల్ ఎక్లెన్ ప్రధానోపాధ్యాయులు శ్వేత, హరిచరణ్ హిందీ విద్యాలయం హిందీ పండిత్ ప్రాజ్ఞ శర్మ, రావోజీ సంఘం పాఠశాల తెలుగు పండిత్ ఉపాధ్యాయులు సత్యమణులకు ఘనంగా ప్రశంస పత్రాలు, శాల్వాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, కార్యనిర్వహణ అధికారి గోపాల్ సోని, డైరెక్టర్ రాజ్ కుమార్ సుబేదర్, సభ్యులు ఆకుల అశోక్, వి శ్రీనివాసరావు, విజయరావు, జ్ఞానప్రకాష్, సతీష్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ అంకిత్ అగర్వాల్, సన్మాన గ్రహీతల కుటుంబ సభ్యులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Entire essential to child only teaching, only learning its skills, knowledge, developing knowledge, that is not enough. Those are essential requirements. In addition to that, the nurturing the character of the child is very, very important. Nowadays, educated citizens are doing lot of
They are behaving a lot of responsibility. Common sense is enough to live. Common sense is enough to manage everything. But whereas the more educated people also, more educated citizens also nowadays going in wrong way. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, బాసర సరస్వతి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన స్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం కైకర్యాలు నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3:30 ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగం, నిజాబీ సహస్రమార్చన నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. ఆ తర్వాత తలుపులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాలు బ్యాచ్ రద్దు చేశారు. వాహన పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గులోని బాహుబలి క్రేన్ పాయింట్ 4వ వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ ధ్వనుల మధ్య గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. ఇక ఉదయం 7 గంటలకు బడా గణేష్ శోభయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజదూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభయాత్ర మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గులో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని అశోక టౌన్షిప్లో లడ్డు వేలం పాటలో వసంతరెడ్డి దంపతులు 2,09,000కు సొంతం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ మార్గంలో ఉన్న అశోక్ టౌన్షిప్లో ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా నవరాత్రుల్లో పూజలు అందుకున్న గణేష్ లడ్డు వేలం పాట జరిగింది. ఈ లడ్డు వేలంలో స్థానికులు వసంతరెడ్డి దంపతులు 2,09,000కు గణపతి లడ్డును కైవసం చేసుకున్నారు. అశోక్ టౌన్షిప్ యజమాని తిరుపతి రెడ్డి తెలిపారు. పాటి వసంత్ రెడ్డి 2,09,000 రూపాయలకు పాడటం జరిగింది. 11 రోజులు పూజలు కానీ ఘనంగా అందరూ భక్తులు చాలా ఘనంగా పిల్లలు పార్టిసిపేట్ గేమ్స్ అన్నీ చాలా ఆనందంగా జరిగింది. రోజు సాయంత్రము అన్నప్రసాదము మనం అన్ని స్పోర్ట్స్ అన్ని చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమంలో పార్తి వసంతరెడ్డి, కిషన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సెక్రటరీ కిరణ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ పాల్గొని పూజలు చేశారు. బోధన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రథోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించి నేడు ప్రశాంతంగా సామరస్యంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో సార్వజనిక గణేష్ మండలి కమిటీ తరఫున వారి పిలుపు మేర తరఫున ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడే రథోత్సవం స్టార్ట్ అవుతుంది. జెండా ఊపి కొబ్బరికాయలు కుట్టడం జరిగింది. అయితే బోధన ప్రజలకు తెలియజేయనేది ఏమనగా ఈ గణేష్ ఉత్సవాల్లో సామరస్యంగా శాంతియుతంగా అన్ని రకాలుగా మనము చేసుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకొని అందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా పోలీసుల సహకారము, వాళ్ళకు కూడా మన సహకారం అందించి ఈ శోభయాత్రని సామరస్యంగా చాలా సంతోషం ఆనందదాయకంగా చేసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే ఇప్పుడే రేంజల్ మండలంలో జెండా ఊపి రావడం జరిగింది. వాళ్ళ తదుపరి ఎడిపల్లి మండలము, ఆ తర్వాత బోధన్ నవీపేట మండలానికి వెళ్ళడం జరుగుతుంది. బషీరాబాద్లోని గాంధీవాడ గణపతి నిమజ్జనంలో కోలాటాలు, భజనలతో మండలి సభ్యులు శోభయాత్ర నిర్వహించారు.
కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో గాంధీవాడ గణపతి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. సంఘం సభ్యులు మాల ధరించి ఆఖరి రోజు కోలాటాలు మంగళ హారతులతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జగడం ముత్తెన్న, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, సభ్యులు శ్రీనివాస్, బైకాన్ మహేష్, దేవేందర్, రాజేందర్, ముత్తెన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు. అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులకు లోకేశ్వరం మండల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం ఆంజనేయులు వాళ్ళ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని లోకేశ్వరం మండల మాజీ జెడ్పీటీసీ నగరం నారాయణ రెడ్డి, లోకేశ్వరం మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ చిన్నారావు, లోకేశ్వరం మాజీ సర్పంచ్ మొండె శ్రీధర్, లోకేశ్వరం మాజీ ఎంపీటీసీ జయసాగర్ రావు, లోకేశ్వరం మండల మాజీ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, ధర్మోరా మాజీ సర్పంచ్ భాస్కర్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం లోకేశ్వరం మండల అధ్యక్షులు సంటెన్న ఆంజనేయులు వారి యొక్క మాతృమూర్తి చెందిన వివరాలను తెలుసుకుని ఆంజనేయులకు మనోధైర్యాన్ని కలుగజేశారు. డొంకేశ్వర్ గ్రామంలో ప్రతిష్ఠించిన కర్ర గణపతి గణనాథునికి నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. డొంకేశ్వర్ గ్రామంలో సత్య గణపతి, కర్ర గణపతి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గణేష్ నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని 3-17వ వార్డుల ఆధ్వర్యంలో వినాయక చవితి ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు చివరి రోజు కావడంతో బస్తీవాసులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలకు తీర్థ ప్రసాదాలతో చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని 3-17వ వార్డుల ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా కాలనీ వాసులు ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద నిమజ్జనం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ హరీష్, బెల్లంపల్లి ఎంఆర్ఓ కృష్ణ, తాళ్ల గురిజాల సిఐ అనూప్, ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో నాందేవాడ సార్వజనిక గణపతి ఆలయంలో నిమజ్జనంలో భాగంగా గణపతికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, అర్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో నాందేవాడ సార్వజనిక గణపతి ఆలయంలో నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపతి స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పళ్ళరసాలతో ఇంకా గోమాత పలు క్షీరాభిషేకం, గోమాత పూజ, వృక్ష పూజ, పల్లకి సేవ, హారతి, అర్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం సార్వజనిక గణపతి నిమజ్జనోత్సవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సార్వజనిక గణపతి ఆలయంలో ఉన్న గణపతి చేతిలో లడ్డూకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేలంలో పాల్గొన్న లడ్డూను కైవసం చేసుకున్న నిజామాబాద్ ఫ్రెండ్స్ గ్రూప్ సార్వజనిక గణపతి లడ్డూని 11 కిలోల లడ్డూని 51,011 రూపాయలకు ఫ్రెండ్స్ గ్రూప్ వేలం పాటలో చోటు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ ఈ లడ్డూను మేము వేలంలో పాల్గొని మాకు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నామని, స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, మళ్లీ సంవత్సరం వచ్చే వినాయక చవితి తొందరగా రావాలని వారు భగవంతుని కోరారు. ఈ నిమజ్జనోత్సవానికి ఆలయ కమిటీ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हमने गणेश जी का लड्डू लिया है 51,000 में हमें लड्डू की प्राप्ति हुई है. हम बहुत भगवान के क्या बोलते वो है नहीं, अरे यार देखो 1 मिनट कट करो. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మౌలానా ఊన్ నబీ జన్మదినం సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మిలుతున్ నబీ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ బాన్సువాడ తరఫున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతామని, ప్రమాదాల్లో గాయపడిన వారిని, గర్భిణీలు, ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ప్రాణాలు కాపాడగలుగుతామని తెలిపారు. ఈ సందర్భంగా మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ రక్తదాన శిబిరంలో హిందూ, ముస్లిం యువకులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇజాజ్, సొసైటీ అధ్యక్షులు షకీల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హాకిం, రఫీక్, అక్బర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మనము అంటే 6న మిలాదున్ నబీ నిన్న అయింది. వీళ్ళందరూ ఈరోజు మనకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు.
బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందరో మంది దీనివల్ల బ్రతకడం జరుగుతుంది, ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతాము. ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఇమీడియట్గా వచ్చేటప్పటికి వాళ్ళకి బ్లడ్ అంతా లాస్ అయిపోయి 1-2 గ్రామ్స్ ఉన్నదనుకోండి, అలాంటి వాళ్ళు ప్రాణాలు పోయే స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇలా బ్లడ్ డొనేట్ చేసి మన బ్లడ్ బ్యాంక్లో మనం రిజర్వ్ చేసి ఉంటే ఇమీడియట్గా ఇచ్చి మన ప్రాణాలు సేవ్ చేయగలుగుతాము. సిరికొండలో ఇండ్లు కూలి నిరాశ్రయులైన బాధితులకు కుర్దూల్పేట్ గ్రామస్తులు ఆర్థిక సహాయం అందజేశారు. సిరికొండ మండలంలోని కుర్దూర్పేట్ గ్రామస్తులు వరద బాధితులకు అండగా నిలిచారు. కొండూరు పెద్దవాల్గూడ్ గ్రామాలలో వరద ముంపుకు ఇల్లు కూలి నిరాశ్రయులు అయిన వారికి ఆర్థిక సహాయం అందజేశారు. కుర్దూర్పేట్ గ్రామంలో గ్రామస్తులందరూ చందాల రూపంలో జమ చేసిన డబ్బులు 52,700 రూపాయలు. వరదలలో పూర్తిగా ఇల్లు కోల్పోయిన కొండూరు గ్రామంలో 10 కుటుంబాలకు, అలాగే పెద్దవాల్గూడ్ గ్రామంలో 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 3,250 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆర్థిక సహాయం అందించిన కుర్దూర్పేట్ గ్రామస్తులకు కొండూరు పెద్దవాల్గూడ్ గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండలో గణేష్ నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నుండి గణేష్ నిమజ్జనాలు ఘనంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కూడలిలోని పెద్ద మసీద్ వద్ద మైనార్టీ సోదరుడు త్రాగునీటి సౌకర్యంతో పాటు పండ్లు, బిస్కెట్లు అందించి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద గజ ఈతగాళ్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. బాల్కొండ గ్రామంలో 9 రాత్రుల తర్వాత నిమజ్జన కార్యక్రమంలో మా ఇఫ్తాఖార్ భాయ్ గారు ఎల్లవేళలా కూడా మంచినీటి అండ్ ఈ స్నాక్స్ కూడా ఈ గణపతి వినియోగంలో వచ్చిన వాళ్లకు తన సొంత డబ్బులతో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో మా బాల్కొండలో ఇప్పటి వరకు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే కార్యక్రమం జరుగుతుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో లిఫ్ట్ పనిచేయక రోగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ దృష్టికి తేగా ఆయన స్పందించారు. ఈ నెల 4న పలువురు కాంగ్రెస్ నాయకులతో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ ఆలీతో సమావేశమయ్యారు. సమస్య కారణంగా రోగులు, వృద్ధులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఆసుపత్రుల్లోని ప్రసవాల గదులు, టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడం కూడా రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు కలిగిస్తున్న విషయం ప్రస్తావించారు. చర్చ సమయంలో మొహమ్మద్ షబ్బీర్ ఆలీ వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి ఈ విషయాలపై మేము వ్యక్తిగతంగా ఆయనను కలిసి మాట్లాడాలని ఆదేశించారు. ఆయన సూచన మేరకు మేము కాంగ్రెస్ నాయకులు షేక్ జఫర్, ఎంఏ ఖయ్యూమ్, షేక్ అన్వర్, సయ్యద్ షకీర్ ఈ రోజు సూపరింటెండెంట్ను కలిసి సమస్యలను వివరించగా చర్చించారు. లిఫ్టులు త్వరగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఆసుపత్రి పరిశుభ్రత, ముఖ్యంగా టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రుద్రలోని శ్రీ సిద్ధి సార్వజనిక్ గణపయ్యను డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. రుద్రూరులోని శ్రీ సిద్ధి సార్వజనిక్ గణేష్ మండలి వినాయక ప్రతిష్టాపన 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వినాయకుడిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, రుద్రూర్ మండల అధ్యక్షులు అరుణ్, మోస్రా మండల అధ్యక్షులు లక్ష్మణ్, పొతంగల్ మండల అధ్యక్షులు శంకర్, మాజీ ఎంపీపీ దశాగౌడ్, కార్తీక్, కర్కే అశోక్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన బాల్కొండ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాండురంగ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, కావున ఉపాధ్యాయులు అందరూ కూడా అంకిత భావంతో పనిచేసి దేశానికి సరైనటువంటి పౌరులను అందించే బాధ్యత, గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బోధనల్లో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలను క్రోడీకరించుకొని బోధించాలన్నారు. ఈ యొక్క సుమారు అన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయులకు సుమారు 24 మందికి మండల విద్యాశాఖ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, ఎంజేపీ ప్రిన్సిపల్ హైమావతి, కేజీబీవీఎస్ భవానీ, మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ చందన. కావున విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీఆర్టీయూ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, డిటిఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్, యూటీఎఫ్ అధ్యక్షులు బోయ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, తపస్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఎస్డీజీ అధ్యక్షులు రాస రవి, ప్రధాన కార్యదర్శి ఎస్ రాజేష్ పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో లడ్డు వేలంపాట నిర్వహించగా 60,025 రూపాయలకు కుంట శివారెడ్డి లడ్డును దక్కించుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశుని దయతో అందరూ బాగుంటాలని స్వామివారిని వేడుకుంటున్నామన్నారు. ఈ వేడుకల్లో గణేష్ మండప నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సార్వజనిక్ గణేష్ నిమజ్జన శోభయాత్ర హాజరై పూజలు చేసిన ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య పాల్గొన్న సార్వజనిక్ కమిటీ చైర్మన్ బంటు గణేష్. గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు 11 రోజుల పాటు భక్తులు నిత్య పూజలు చేసి నిమజ్జన శోభయాత్ర కోలాహలంగా నిర్వహించిన భక్తులు. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ కాలం ఏడాది పూర్తి. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ గౌడ్. బోధన్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన వినాయక నిమజ్జన శోభయాత్ర పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రశాంతంగా ముగిసిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేసిన నిర్వాహకులు. వేలాదిగా హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. రాష్ట్రంలోని పలు ఆలయాలు మూసివేత. నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా 700 మందితో పోలీస్ బందోబస్తు. పలు చోట్ల పరిశీలించిన సిపి సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన నివేదికలు పరిశీలన. బోధన్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన శోభయాత్ర పాల్గొని పూజలు చేసిన టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్. నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి రథోత్సవానికి నేటికి 81 ఏళ్లు. చిరకాలంగా భక్తుల మన్ననలు పొందుతూ కొనసాగుతున్న నిమజ్జన శోభయాత్ర. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు భేటీ. పాల్గొన్న కేటీఆర్. కవిత ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.